అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అయినటువంటి వైఎస్ భారతీరెడ్డి గారి మీద అలాగే తమ పిల్లలు ఇద్దరు ఆడపిల్లల మీద ఈ యొక్క ఐటీడీపీకి చెందినటువంటి ఈ చేబ్రోలు కిరణ్ అనేటువంటి అబ్బాయి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సినటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే రాజకీయాలు అన్నవి వ్యక్తిగతమైనటువంటి విషయాలు కాదండి. ఇది కేవలం ప్రజా పోరాటం. ప్రజలు పడుతున్నటువంటి సమస్యలను మనం వ్యక్తులుగా లేదా నాయకులుగా దాన్ని మనం ప్రజల్లోకే తీసుకువెళ్ళి దానికి పరిష్కార మార్గాలు కనుక్కోవడం కోసం ప్రభుత్వాల మీద జనరల్గా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాల మీద పోరాటం చేస్తాం. అది రాజకీయం యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేగాని ఈ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద ఈ రకమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రసారం చేస్తున్నటువంటి అంశం ఏంటంటే గతంలో అసెంబ్లీలోనే నిజంగా దేవాలయమైనటువంటి అసెంబ్లీలో ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు అయినటువంటి భార్య భువనేశ్వరి గారిని ఎంత అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయలేదు అనేటువంటి మాటలు చాలా ఈ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయండి. ఐటీడీపీ లేదా టీడీపీ సభ్యులు కూడా నిజంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, వాళ్ళు చేశారని మనం అదే తప్పును మనం కొనసాగించడం అది కరెక్ట్ కాదండి. దయచేసి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఎవరు చేసినా కూడా మీరు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ ఒక శుభ పరిణామం ఏంటంటే నిజంగా గొప్పగా చెప్పుకోవాల్సింది టీడీపీ ఈ విషయంలో మాత్రం చాలా సీరియస్గా తీసుకొని ఈ చేబోలు కిరణ్ కుమార్ అనేటువంటి వ్యక్తిని వితిన్ 12 అవర్స్లో అబ్బాయిని అరెస్ట్ చేయడం జరిగింది. తను టీడీపీ సభ్యత్వానికి వెంటనే సస్పెండ్ చేయడం, టీడీపీ పార్టీకి సస్పెండ్ చేయడం. నిజంగా ఈ మార్పు అన్ని పార్టీల్లో రావాలండి. ఎందుకంటే గతంలో కూడా చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు ప్రవర్తించినటువంటి తీరు, వాళ్ళని ఈ యొక్క అధ్యక్షులుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించినటువంటి తీరు ఇది కరెక్ట్ కాదండి. రాజకీయాలన్నవి హుందాగా జరగాలి. రాజకీయాలన్నవి ప్రజల సమస్యల పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఇలా వ్యక్తిగత దూషణలు లేదా కుటుంబాలు అంటే మెయిన్గా ఈ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళ జోలికి పోవటం లేదా చిన్నపిల్లల జోలికి పోవడం లేదా ఆ కుటుంబంలో ఉన్నటువంటి చిన్నపిల్లల్ని టార్గెట్ చేయడం చాలా తప్పండి. ఇది నిజంగా రాజకీయం కాదు.